నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామ్రాజ్యవాద కాంక్షతో ప్రపంచ దేశాలను రెచ్చగొడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మూడో ప్రపంచ యుద్ధం వైపు నడిపిస్తున్నారని వామపక్ష పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఇరాన్ పై అమెరికా దాడిని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్ నారాయణగూడ వైఎంసీఏ కూడలి వద్ద నినాదాలతో హోరెత్తించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అమెరికా యుద్ధకాంక్షతో వ్యతిరేకంగా మోదీ తన గళాన్ని వినిపించాలని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ అమెరికా వివిధ దేశాల మధ్య యుద్ధాలకు ఆజ్యం పోస్తుందన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బిఎస్ బోస్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఛాయాదేవి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జ్యోత్స్న, డిజే నరసింహారావు, సిపిఐ న్యూస్ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, సిపిఐ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హన్మేష్, సూర్యం, ఎస్ఎల్ పద్మ, ఎంసిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గాదునోని రవి, ఇతర వామపక్ష పార్టీ నేతలు రమేష్ రాజా, మురహరి, జానకిరాములు, ప్రసాద్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.